హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎప్పుడు రొటీన్గా చికెన్ బిర్యానీ కాకుండా మటన్ బిర్యానీ చూపిస్తున్నాను. సో ముందు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ కలర్ రావాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత హోమ్మేడ్ గార్లిక్ జింజర్ పేస్ట్ మేము చూపిస్తున్నంత క్వాంటిటీ వేసుకోండి. కాకపోతే మీకు ఒకవేళ మెజర్మెంట్స్ ఉంటే దాన్ని బట్టి వేసుకోండి. సో కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసుకొని ఇంకోసారి కలుపుకోండి. ఇది ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత బాగా కలుపుతూనే ఉంటారు అన్నమాట, లేకపోతే అది ఏమంటారు కాలిపోతుంది బాగా. సో తర్వాత ఇలా చిల్లీస్ ఉంటాయి కదా, మీరు కట్ చేసుకుని వేసుకోవచ్చు, లేకపోతే హోల్గా కూడా వేసుకోవచ్చు. కొంచెం మెంతికూర వేసుకోండి. తర్వాత మటన్ ఉంటుంది కదా, బాయిల్ చేసిన మటన్, దాన్ని కూడా వేసుకోండి. మటన్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. అప్పుడే బిర్యానీలో చాలా టేస్ట్ వస్తుంది, లేకపోతే బాగుండదు బిర్యానీ టేస్ట్ అంతగా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మటన్ సాఫ్ట్గా బాయిల్ అయ్యేంత వరకు చేసుకోండి. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్, తర్వాత టేస్ట్కి సరిపడంత మసాలా కూడా వేసుకోండి. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. మేము ఇందాక వేసిన పౌడర్ అది లవంగాల పౌడర్ అనమాట. అంటే ఓన్లీ లవంగాలు కాదు, హోమ్మేడ్ గరం మసాలా లాగా అనమాట. అది కొంచెం స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ పౌడర్ చేసి వేసామన్నమాట. సో బిర్యానీ ఫ్లేవర్ ఇంకా బాగా కావాలంటే పుదీనా వేసుకోండి. కట్ చేసి వేసుకోవద్దు, లీవ్స్ తీసుకొని ఇలా వేసేయండి. వేసుకొని కలుపుకోండి. సో ఇక్కడ బాస్మతి రైస్ అయితే బాగుంటుంది అనమాట బిర్యానీకి. సో మేము రైస్ బాయిల్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో చికెన్ బిర్యానీ చూపించాం కదా, సేమ్ ఒక లేయర్ రైస్, తర్వాత ఒక లేయర్ మనం చేసుకున్న మటన్, అంతే. ఇలా చేసుకుంటూ పోండి. పైన కొంచెం మీకు కావాలంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ లేదా మిల్క్ వేసుకొని కలుపుకోండి. అండ్ తర్వాత సేమ్ పుదీనా లీవ్స్ కావాలంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొంచెం లైట్గా వేసుకోండి కొత్తిమీర అండ్ పుదీనా. అండ్ ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్. అండ్ పైన కొంచెం ఘీ కూడా వేసుకోండి. ఘీ వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు కావాలంటే మీరు ఎక్స్ట్రాగా కొంచెం క్యాష్యూస్ అండ్ కిస్మిస్ ఇంకా ఆనియన్ సపరేట్గా ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.